నమస్తే, నేను మీ చారి. న్యూస్ అడ్డాకు స్వాగతం. కాక్రోచ్ 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 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఇదే పేరు. అసలు ఈ కాక్రోచ్ ఏంటి? కాక్రోచ్ కాదండి. ఇక్కడ కాక్రోచ్ అనే మాటని వాడింది ఎవరు? భారతదేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి. యూత్ అంతా అంటే ఎలాంటి పనులు లేక సోషల్ మీడియాలోనూ యాక్టివిస్ట్గా జాయిన్ అయ్యి ప్రభుత్వాలను ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. వీళ్ళంతా కాక్రోచ్తో సమానం అన్నాడు. అక్కడ రగిలిందంటే ఈ న్యాయమూర్తి మాటలకు అందరికీ కోపం వచ్చిన అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే అనే వ్యక్తికి ఎక్కడో కాలేదు. ఏం చేసిండు? ఇన్స్టాగ్రామ్ వేదిక అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేజీని క్రియేట్ చేసిండు. అది ఎంత సంచలనం అంటే ఈరోజు ఎక్కడ ఎవరి నోట విన్నా అదే మాట, కాక్రోచ్ 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 అంటే కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజీ క్రియేట్ చేస్తే జరిగిందేంటి? కొమ్ములు రొమ్ములు తిరిగిన రాజకీయ ఉద్దండులు సైతం ఈరోజు దాన్ని చూస్తే గడగడ అంటారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా బీజేపీ. ఎందుకంటే వీ కాక్రోచ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ప్రశ్నిస్తాము, అవినీతిని ఎదిరిస్తామని. ఈ అవినీతిని ఎదిరించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వం వదలలేదు. ఎందుకంటే ఈరోజు వరకు కూడా మన ప్రధాని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ప్రెస్ మీట్ పెట్టే దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే స్తోమత లేకనా, లేకపోతే సమాధానం వాళ్ళ దగ్గర లేకనా, ఎవరు ప్రశ్నించినా మన దగ్గర సమాధానం లేనప్పుడే మనకు భయం అవుతుంది. ప్రస్తుతం CJP అంటే కాక్రోచ్ జనతా పార్టీ పేజీ వల్ల యూత్ అంతా ఏకమేరు. వారం రోజుల 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఏర్పరచుకుంది. 100 సంవత్సరాలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 4 దశాబ్దాలు చెప్తున్న బీజేపీ కానీ లేని ఫాలోవర్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది. అక్కడ పుట్టింది భయం వీళ్ళకు. కాక్రోచ్ అకౌంట్ తీసేయటం, హ్యాక్ చేయటం లాంటివి జరుగుతున్నాయి. అయినా ఆ అభిజిత్ దీప్కి తగ్గే సూచనలు కనిపిస్తలేవు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం అంటున్నాడు. ఒక ఖాతా కాదు ఇంకో ఖాతా ఓపెన్ చేస్తున్నాడు. దీంతో ఏమైందంటే ఈ బీజేపీ ముఖ్యంగా మోడీ బైనవారు ఉంటారు కదా, సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా విదేశాల కుట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని దించేది జరుగుతుంది, దానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు, దేశద్రోహం లెవెల్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళంతా దాదాపు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నారు అని. 2 కోట్ల మందిలో ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉంటారు? అలా సగం మంది అయినా ఇండియన్స్ ఉంటారు కదా యూత్. ఈ యూత్ అంట మరి ప్రస్తుతం ఈ సమాజానికి ఏం చెప్తుంది? ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? ఒక్కటే అండి, కాక్రోచ్ జనతా పార్టీ వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కటి నిజం ఏమనంటే కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల మన భారత యువత తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉండన్న ఒక నిజాన్ని సమాజానికి చాటి చెప్పిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఆ పేజీ అంటే ఏంటంటే ఇంతమంది యువకుల్లో ఈ కాక్రోచ్ని పార్టీని ఫాలో అవుతున్న అర్థం ఏంటి? వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల, మోదీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు అనే నిజాన్ని కాక్రోచ్ జనతా పార్టీ పేజీ స్పష్టం చేస్తుంది. ఇదే వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రశ్నించడమే. ఆ ప్రశ్న అనేది ప్రశ్నించే గొంతుకలు లక్షల్లో కోట్లు అయినాయి కాబట్టి అంత వ్యతిరేకత ఉంది అన్న నిజాన్ని సమాజానికి చాటింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇదే కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన తొలి విజయం, అదే మలి విజయం కూడా, తుది విజయం కూడా అదే ప్రశ్నించడమే. ప్రశ్నిస్తేనే జవాబు దొరుకుతుంది. జవాబు దొరికినప్పుడే మనకు పరిష్కార మార్గాలు కనుగొంటాం. వాళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు అదే మార్గంలో అంతే శాంతియుతంగా ముందుకు సాగాలని కోరుకుందాం. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ బంగ్లాదేశ్లో జంజీ ఉద్యమం లెక్క యుద్ధం సృష్టించేందుకు, మన ప్రభుత్వాన్ని కూలదోసేందుకనే ప్రచారం జరుగుతుంది. దాన్ని అన్ని పక్కన పెట్టి అదే ప్రశ్నించే తత్వంతో, అదే ప్రశ్నించే విధంగా వీళ్ళు ముందుకెళ్తే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన మొట్టమొదటి ఘన విజయమే. భారతదేశంలో ప్రధాని మోదీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల ఎంత యూత్లో వ్యతిరేకత ఉందో స్పష్టంగా సమాజం ముందు పరిచి చూపించింది. ఇదే అది సాధించిన మొట్టమొదటి విజయం. కాబట్టి ప్రజలారా, కేవలం ఆ కాక్రోచ్ జనతా పార్టీ సంధిస్తున్న ప్రశ్నల్ని ఒక్కసారి సానుకూలంగా, సావకాశంగా, సాలోచనగా ఆలోచించండి. అందులో ఎంత నిజం ఉందో, ప్రస్తుతం మన పాలకు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.